హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రతి వ్లాగ్స్. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియో లైక్ చేయండి అబ్బా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ అందులో పెట్టండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా అయితే వచ్చేస్తుందండి. ఇది వచ్చేసి సాటర్డే వ్లాగు. వరలక్ష్మి వ్రతం అయిపోయిన నెక్స్ట్ డే అండి. ఇంకా మార్నింగ్ 6:30కి అయితే లేచాను అబ్బా. నైట్ పడుకున్నదే లేట్. ఇంకా నిన్నంతా పనులన్నీ చేసరికి కొంచెం టైర్డ్గా అనిపించి లేట్గా అయితే లేచాను. ఇంకా లేవగానే కాసులు వచ్చి మాపైతే పెట్టేశానండి. ఇంకా పిల్లలను కూడా అయితే స్కూల్కి అయితే పంపించేశాను. వాళ్ళని పంపాక ఇంకా నిదానంగా అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి. ఇంకా నడ్డిపీఠం కూడా అయితే అలా కదిపేశాను. నిదానంగా క్లీన్ చేద్దాంలే అనేసి అన్నీ అయితే తోమటానికి అయితే వేసానండి. కొన్ని నా దగ్గర ఇవి మట్టి ప్రమిదలు అయితే ఉన్నాయి స్పేర్గా. ఇంకా వాటిల్లో పెట్టి పూజ అయితే చేశాను. హారతి ఇచ్చుకునేది కూడా అంతా నూనెలాగైంది. అందుకే పక్కన వేసాను. ఇక్కడ ఆకుతో అయితే హారతి అయితే ఇస్తున్నాను. ఇంకా పీఠము జరపాలి, అవన్నీ వాష్ చేసుకోవాలి. టెంకాయ ఇంకా అవన్నీ పక్కన పెట్టేస్తాను. కలుషంలో నీళ్ళైతే అందులోనే పసుముద్ద కలిపేసి మొక్కలకైతే వేసానండి. ఎవరి తొక్కని చోట. మా ఇంట్లోనే 2 మొక్కలు ఉన్నాయి. తులసమ్మ, అలానే ఇది మనీ ప్లాంట్, తమలపాకు అయితే ఉన్నది. ఇంకా వాటికి అయితే వేసాను. ఓ పక్క ఊరెళ్ళేది ఉంది, ఓ పక్క ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇంట్లో పనులు ఉన్నాయి, పనులు చాలానే ఉన్నాయి అబ్బా. ఇంకా నిన్న ఈ పూజా క్లాత్లో కూడా అయితే ఆయిల్ అయితే పడింది. చాలా ఆయిల్తో అయితే ఉంది. వాటిని కూడా అయితే మంచిగా నీళ్ళల్లో నానబెట్టి వాష్ చేయాలి. ఇక్కడ కాల్షియం బియ్యం అయితే ఒక దాంట్లో అయితే తీసి పెడుతున్నాను. ఇంకా ఎప్పుడైనా ఇంకొక వారం అయితే ప్రసాదం వండుకోవచ్చు. లేదు మనం ఏమన్నా వాడుకోవచ్చు. దోశలకు అలా కూడా వాడుకోవచ్చు, మరి నాకు తెలీదు. నేను ఆల్మోస్ట్ ఈ శ్రావణ మాసం అయిపోయేలోపే ప్రతి శుక్రవారం మీద ఒక ప్రసాదం లాగైతే చేస్తాను. అప్పుడైతే ఇంకా యూజ్ చేసుకుంటానండి. ఇంకా నిన్నటి పూలు ఇంకా అన్నీ అయితే తీసి పక్కన పెట్టేశాను. ఇంకా అమ్మవారి ఫోటో కూడా రోజు పెట్టుకునే దానిలాగే యథావిధిగా లోపలే పెట్టేశాను. ఇంకా పిల్లలు లేరు కాబట్టి హడావిడి లేకుండా, అరచటం ఏమీ లేకుండా నిదానంగా అయితే అన్నీ శుభ్రంగా అయితే చేస్తున్నానండి. ఇంకా మా హస్బెండ్ కూడా అయితే సైడ్కి అయితే పంపించాను. ఆయన అంటే నన్ను ఫుల్ హడావిడి చేస్తాడు. ఆయన పెట్టి పంపించాను. ఇంకా అప్పుడు మాత్రం నిదానంగా అయితే స్టార్ట్ చేశానండి. ఇలా అమ్మవారిది తీసేటప్పుడు కూడా మనం కొన్ని అయితే చెప్పాలి. ఈసారి కూడా తల్లి మంచిగా మా ఇంటికి రా తల్లి అనేసి ఇంకా 2 శ్లోకాలు చెప్పి అయితే తీసానండి. నిన్న వరలక్ష్మి పూజ అంతా బాగానే జరిగింది, కానీ ఇంకా మా వాడు చేసిన ఒక్కదానికి కొంచెం అప్సెట్ అయ్యా. ఇంకా దానికి మళ్ళీ మా హస్బెండ్, అరే ఈరోజు మీ అమ్మ చేసిన పూజ ఏందో ఫలించలేదురా, బాగా చేయలేదురా, మీ అమ్మ ఈరోజు గట్టిగా చేయలేదురా అన్నాడు. దానికి కొంచెం బాధేసింది. అట్లా కలశంలో నీళ్ళు అయితే ఆల్మోస్ట్ పోయినాయండి. ఇంకా కిందనే కొద్దిగా అయితే ఉన్నాయి. ఇంకా అవి ఆ చెట్టుకైతే పోసాను. ఇంక ఈ సామాన్లు కూడా అయితే ఇంక అన్నీ వాష్ చేయాలి. ఇంకా ఎప్పటి నుంచో వరలక్ష్మి వ్రతం అంటూనే ఉన్నాను. ఈ వరలక్ష్మి వ్రతం కాస్త కూడా అలా వచ్చి ఇలా అయితే వెళ్ళిపోయింది. ఒక 3 వారాలేమో ఉన్నాయి. ఇప్పుడు కుదిరిన వారు కూడా అయితే నెక్స్ట్ వీక్ కూడా అయితే చేసుకోవచ్చంట. టైం అయితే 10:15 అయిందండి. ఇంకా బట్టలు కూడా అయితే పిండేసాను. మిద్దె పైన అయితే వేసాను. ఈరోజు ఊరెళ్తున్నాము, త్వరగా ఆరాలి కదా. అయినా ఇక్కడ టైంకి కూడా నిండిపోయింది. రాత్రే నిన్న 2 సార్లు అయితే పిండానండి, ఉదయం సాయంత్రం. ఇంకా ఈరోజు ఊరెళ్తున్నాం అనేసి ఇప్పుడు పిండేసి పైన అయితే వేసి వచ్చాను అందరివి. ఇంకా ఉదయం అయితే పిల్లలకైతే దోశ అయితే ఇచ్చాను. నేను పూర్ణం బోండాలు చేశాను కదా, అందులో కొద్దిగా అయితే ఉన్నది పిండి. ఒక 3 దోశలు అయితే వచ్చాయి. ఇంకా వాళ్ళకే వేసి ఇచ్చాను, తిన్నారు. ఇంకా రాత్రి అయితే అన్నం వండానండి మా డోడికి. ఆయన ఏం తినలేదు. ఇంకా రాత్రి పెరుగు ప్యాకెట్ కూడా 2 ఉన్నాయి, 1/2 లీటర్. ఇంకా ఏం చేయాలనేసి రాత్రి గిన్నెలో ఇంకా పెరిగేసి ఉల్లిపాయ మిరపకాయ కట్ చేసి అలానే ఉంచాను. ఇంకా మా డోడు నేనైతే పెరుగన్నమే తినేస్తున్నాము. ఇదిగోండి ఇప్పుడైతే తింటున్నా. మా డోడు అయితే తినేసి అయితే వెళ్ళిపోయాడు. బాక్స్ వండుతానంటే వద్దన్నాడు. ఇంట్లో కూడా కూరగాయలు ఏం లేవులేండి. ఆలు ఉన్నాయి, 4 టమోటాలు ఉన్నాయి, ఒక క్యాప్సికం ఉంది. ఇంకా మధ్యాహ్నం వచ్చేసి ఇప్పుడు ఆ కర్రీ అయితే చేస్తాను. కొద్దిగా సాంబార్ కూడా అయితే చేస్తానండి. తినేసి ఇంకా పూజ సామాన్లు అని వాష్ చేసుకోవాలి, తుడిచి ఇంకా దాచిపెట్టాలి. ఇంకా ఊరెళ్ళేది లేకుంటే ఇంత హడావిడి ఉండేది కాదు. ఊరెళ్ళేది ఉంది. ఇంకా అవి ఒక పక్క క్లీనింగ్
అలానే ఆ పూజా క్లాత్లు అన్నీ అయితే వాష్ చేస్తానండి. సామాన్లు కూడా అయితే మొత్తం కడిగేసానండి. ఇదిగోండి ఇక్కడ పూజా సామాన్లు కూడా అయితే కడిగేసాను. ఇందులో అయితే స్వామి అయితే నిన్న నూనె పడ్డ గుడ్డలన్నీ అయితే వాష్ చేసాను. ఇంకా అందులోనైతే ఈ పూజ సామాన్లు అన్నీ వేసుకొని వాష్ చేసాను. అది కూడా అయితే క్లీన్ చేశానండి. ఇంకా 3 బ్లౌజ్ పీసులు కూడా అయితే వాష్ చేశాను. ఈ బ్లౌజ్ పీసులు వాష్ చేయడానికి మా వాడు చేసిన ఘనకార్యమే. నిన్న పడ్డాడని చెప్పాను కదా, ఆయిల్ అంతా పడింది. నేను అమ్మవారి దగ్గర పెట్టుకున్న క్లాత్ మీద పడింది, ప్లస్ పీఠం మీద వేసిన క్లాత్ మీద నూనె పడింది. ఇంకోటి వచ్చేసి ఇది కలుషం మీద గుడ్డండి, అది కూడా అయితే వాష్ చేశాను. వీటిని అయితే ఆరబెట్టేస్తానండి. ఇక్కడ ఖాళీ లేదన్నీ ఫుల్ అయిపోయినాయి. ఇంకా సెకండ్ టైం కూడా అయితే సామాన్లు అయితే వాష్ చేశాను. మా హస్బెండ్ కూడా అయితే వచ్చారండి ఒక 3 గంటలప్పుడు. ఒక రొట్టె చేయమంటే రొట్టె చేశాను. అన్నం సరిపోలేదు. ఏమో మళ్ళీ సాయంత్రాన్ని మిగిలితే ఎట్లా అన్నం తీసుకుపోయాం కదా, చపాతీలు తీసుకుపోతాను కదా అన్నట్టు తక్కువగానే వండాను. ఇంకా మళ్ళీ జొన్న రొట్టె అయితే చేశాను. మా హస్బెండ్ వచ్చి రాగానే మీద గొడవ పెట్టుకున్నాడు. ఇద్దరికి కాస్త గొడవ జరిగింది పచ్చడి విషయంలో. చింతకు చేయమన్నాడు అనేసి చెప్తున్నాడు. ఇప్పుడు అసలు సాయంత్రం ఊరి పోయేది పచ్చడి చేసి మళ్ళీ అంతా సేల్ కాదు ఎందుకనేసి గొడవ. ఇంకా మా హస్బెండే చేసుకున్నాడు. ఇంకా అన్నీ అయితే చేశానండి. ఇంకా చపాతీ కూడా అయితే చేశాను. ఇంకా గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను. పచ్చడి మిగిలిన కూర కూడా అయితే బాక్స్లో వేసి ఇంకా బాండిల్ కూడా అయితే కడిగేసాను. అంతా ప్యాక్ చేశానండి. నీళ్ళు కూడా అయితే చాలా మిగిలాయి. ఫిల్టర్ నీళ్ళు పెద్ద క్యాన్ మొత్తం ఒక పావు భాగమే అయిపోయినాయండి. పావు భాగంకి ఎక్కువే పోదాము. ఇంకా 15 మినిట్స్ ఉందమ్మా. ఊరికి ఎంతసేపు పోదాం. డోర్ వేయండి. వర్షం పడుతుంది చూడిపోండి. బయట అయితే ఫుల్ వర్షం అండి. అందరు స్టార్ట్ చేసి అడేయాము. అంత అడవిడైతే ఏం లేదు. లగేజ్ కూడా తక్కువే. ఒక బ్యాగ్, ఒకటి మామూలు బ్యాగ్, చాలా తక్కువ. ఊరు దగ్గర బట్టలు పెట్టి రావటం వల్ల నిజంగా అసలు చాలా మంచిగా అనిపించింది. మంచిగా అంటే ఇదే లగేజ్ ఎక్కువ ఉండటం లేదు. ఒక బ్యాగ్తోనే వెళ్తున్నాం. అంతకుముందు 2 బ్యాగులు 3 బ్యాగులతో పోయేవాళ్ళం. ఒక 5 డేస్ కోసం అయితే వెళ్తున్నాం. మరి ఎన్ని డేస్ అవుతుందో చూడాలి. రెడీ. ఇప్పుడు దాంట్లో సెల్ ఉన్నది. పగిలుంటే ఏమన్నా పగిలితే గాజులు అట్లాంటివి ఉంటే అట్టా ఉంటే అసలు భయం లేదు. గాజులు ఎవరు పెట్టిర్రు? నువ్వు వేసుకో. మంచి లేకున్నాయి బుట్టలో ఉల్లా. మొన్న కొన్నా చూడు నీకు గ్రీన్ డ్రెస్ రోజు అయ్యా ఒక తీసుకోపో. బ్యాగ్లో వేసుకో. రేపు వేసుకోండి ఊరి బ్యాగ్. ఊరికేనే పో. అవి బ్యాగ్లో పెట్టుకో. ఒక 10 పెట్టుకో. 10 అవి ఉంచుకో. అవి ఊరిపోయినాక ఇప్పేసి అవి వేసుకో. గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేశాను. ఎంత పనులు అన్నీ చేశాను. కసులు వచ్చాను. ఇల్లు మాత్రం క్లీన్. ఒక 10 తీసుకోపో. తినడానికి బాక్సులు కూడా ప్యాక్ చేశాను. ఏమో పోయేటట్టుండవు పాపము. ఒకటి కర్రీ, ఒకటి వచ్చేసి సలాడ్, ఆనియన్, కీర, ఒకటి పచ్చడి. అదే తీసుకో. ఏదో కొత్త పాతాయి అంటే ఏంటిరా? కొత్త అన్నం రాకలేదు. పాతాయి 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 పోతాయి పోతాయి పాతాయి పాతాయి కొత్తది. ఎన్ని? నేను 10 తీసుకోమన్నది. ఎన్ని వద్దు. 1 2 ఓన్లీ 10 3 4 5 6 7 8 9 10. నేను చాలా అన్ని తీసానా. 10:30కి అయితే ఇంకా క్యాబ్ బుక్ చేసామండి. అసలు 4-5 క్యాబులు బుక్ చేసిరు. ఒక్క క్యాబ్ కూడా బుక్ కాలే ఈ వర్షం పడటాన. హ్యాండ్ బ్యాగ్ మా వాళ్ళు భలే తగిలిస్తారు. నేను తప్పించి వాళ్ళే తగిలించుకుంటారు. ఇంకా క్యాబ్ అయితే ఒకటైతే ఇంకా బుక్ అయిందండి. టైం అవుతుంది ఒక పక్క. ఇంకా మా వాళ్ళు కార్లో ఎక్కించి ఒకటే ఆటలు.
వాళ్ళు వేసే చిరి పనులకి వాళ్ళ ఫన్నీగా అనిపిస్తుంది. కాసేపు జంపింగ్ చేసిర్రు, డ్యాన్సులు చేసిర్రు, సీట్ బెల్ట్ అసలు మా వాడు ఏం తగిలించుకున్నాడు. నేను చక్కగా తగిలించుకొని కూర్చొని అక్క ఇట్టేనా, నేను ఇంతేనా పెట్టుకున్నది కరెక్టేనా అనేసి వాళ్ళ అక్కని అడుగుతున్నాడు. ఒకసారి ఆగింది, బాబోయ్ 15 మినిట్స్ ఆడే ఆగిందండి. అస్సలు కదలలేదు, విసుగు వస్తుంది. ఇంకా ఈసారి అయితే బస్కే వెళ్తున్నామండి, కార్లో అయితే వెళ్ళటం లేదు. కార్లో వెళ్ళాలంటే వన్ డే రాను వన్ డే పోను, కార్లోనే 2 డేస్ జర్నీ అవుతుంది. ఇంకొక ఆటో ఆపినా నుంచి ఆ నుంచి మళ్ళీ వేరే దగ్గరికి అయితే నడిచి వచ్చాము. ప్రతిసారి ఎక్కే దగ్గరికి అయితే ఎక్కి రాలేదండి, ఈసారి వేరే స్టాప్కి అయితే వచ్చాము. ఇంకా బస్సు టికెట్లు అసలు బీభత్సంగా ఉన్నాయి. 2 టికెట్లు వచ్చేసి 3000, ఇంకా స్లీపరు మాకు ఈ ఛార్జీలు సరిపోతాయి ఇయర్లీ. ఇంకా వచ్చిన కాసేపటికే ఇంకా బస్సు కూడా అయితే వచ్చింది. ఇంకా మా ఆడు పిల్లలకంటే స్నాక్స్ తినాలనిపిస్తున్నాయి, ఏమన్నా తెచ్చినావా అంటాడు. ఇంట్లో ఏమున్నాయి, ఏమి లేవు. వెళ్ళేసి ఒక సమోసా, మా వాళ్ళకి చిప్స్ అంటే ఇష్టం లేండి, ఇంక తెచ్చుకొని ఇద్దరు తినేసిర్రు. ఇంకా బస్సు కూడా అయితే ఎక్కేసామండి. ఫస్ట్ మేమే, ఎవరు లేరు, ఫస్ట్ సీటే మాది, డ్రైవర్ వెనకదే. పైన ఎప్పుడు చేసినా పైనే 2-3 రోజులు 4 రోజుల ముందు చేసుకున్న టికెట్ కూడా తగ్గేది. ఇది ఎమ్మటే పెట్టి మాటోడు ఎప్పుడైనా అంతే, ఏ రోజు ఊరికి పోతామో ఆ రోజు ఒక 2 గంటల ముందు అట్లా చేస్తారు టికెట్. అందుకే ప్రతిసారి బీభత్సంగా ఉంటుంది రేటు. మాకు ఇది కరెక్ట్గా సరిపోద్ది 4 ఇంకా చిప్స్ తినేసారు. ఇంకా మాడోడు ఇక్కడ చపాతీలు సరిపోతాయా అందరికి తెచ్చినవా అంటున్నాడు. ఎందుకు సరిపోవు, నేను తెచ్చింది ఆడ లెక్కేసుకొని 12-13 దాకా తెచ్చా. ఆడే పిల్లలు కూడా తినేసారు. మళ్ళీ ఒక 8-9 దాకా తెచ్చా. ఇంకా 2 చపాతీలు అయితే మిగిలినాయి. మా వాడు తిని నీళ్ళు ఇచ్చే తాగమని, అది మూత బాగా పెట్టలేదు పాపం, నీళ్ళన్నీ కింద పడి చల్లగా ఉంది. నేను పడుకున్న కాడ మా వాడికి నాకు ఇద్దరికి చల్లగా అయిపోయింది. ఇంకా నా స్కార్ఫ్ వేసా, ఆ స్కార్ఫ్ కూడా తడిచి ముద్ద అయిపోయింది. ఇంకా